హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే బ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజైతే నేను టమాటా చట్నీ చేశానండి. ఆ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను. మొన్న చిట్టి టమాటాలతోటి కర్రీ చేశాను కదండి. కర్రీ చాలా బాగా ఉందండి. అట్లానే చట్నీ కూడా చేసి చూపిస్తానన్నానండి. చిన్న టమాటాలతోటి పచ్చడి పెడుతున్నానండి. చూడండి, అవి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి. తొడాలు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆ విత్తనాలన్నీ పోతున్నాయండి. పర్లేదు, శుభ్రంగా వాష్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసేసుకొని శుభ్రంగా ఇంకా నేను ఆయిల్ వేయకుండానే వేయించుతున్నానండి. శుభ్రంగానే వేయించేసేసి ఆ టమోటాలకు సరిపడా 1 కిలో ఉంటాయండి. ఒక టీ గ్లాస్ అయితే సాల్ట్ వేసానండి, కొంచెం తక్కువగా. 1.5 గ్లాసు కారం వేసానండి. అట్లానే పసుపు కూడా వేసానండి. మీరు చూసి వేసుకోండి అండి, కారమైనా ఉప్పైనా చూసి వేసుకోండి. నేను కొంచెం స్పైసీ కోసం కారం కొంచెం యాడ్ చేశానండి. అట్లానే ఇది వేయించుకుంటూ ఉంటామండి. తర్వాత వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసానండి. మెంతులు అట్లానే 2.5 ఆవాలు వేసుకున్నానండి. అవి వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ చిన్ని టమోటాలకి చింతపండు అవసరం లేదండి. నేనైతే చింతపండు వేయలేదు. మీకు ఇంకా బాగా పులుపు కావాలి అన్నవాళ్ళు చింతపండు వేసుకోండి. చింతపండు లేకుండా చిట్టి టమాటాలతోటి టమాటో పచ్చడి చాలా బాగుందండి. ఇది మిక్సీ పట్టేసాను, ఇంకా పౌడర్ అయింది. ఇప్పుడు మనం అది చల్లార్చుకోవాలి. టమాటా వేయించాం కదండి, అది చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత దాంట్లో చిన్నులపాయలు వేసానండి. అవి చిన్న చిన్న ఎండుమిరపకాయలు విత్తనాలు ఉంటే అవి వేసానండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవటమేనండి. ఇంకా మిక్సీ పట్టేసేసుకొని మనం ఇటువైపు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. వేరుశనగ గుళ్ళ నూనె అయితే బాగుంటుందండి ఆయిల్ తాలింపుకి. ఇప్పుడు టమాటో మిక్సీ పట్టేసాను కదండి, అందులోనే సాల్టు, కారము, పసుపు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆవు పిండి, మెంతిపిండి వేసేసాను. ఇంకొకసారి మిక్సీ పట్టానండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసానండి, టేస్ట్గా ఉంటాయని. అట్లానే పొట్టు మినపప్పు వేసానండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా పొట్టు మినపప్పుతో తాలింపు పెట్టుకోండి, ఆ టేస్టే వేరు ఉంటుంది. ఈ తాలింపులో కూడా మనం కొన్ని చిన్నులపాయలు యాడ్ చేసుకుందాము. చిన్నులపాయలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని చక్కగా పోపు పెట్టుకుందామండి. పోపు మంచి స్మెల్ వస్తుంది చక్కగా వేయించుకుంటే. లాస్ట్లో కరివేపాకు వేసేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తాలింపు శుభ్రంగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ టమాటా పచ్చడి, మిక్సీలో పట్టిన పచ్చడి ఆ తాలింపులో వేసేసుకోవాలి. పూర్తిగా ఆరిపోవాలండి. ఇక చట్నీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతే అండి, టమాటా పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. మీకు చిన్న టమాటాలతో చేసి చూపిస్తాను అన్నాను, చూపించాను. ఓకే అండి, అందరు ట్రై చేయండి తప్పకుండా. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే మా చిన్న టమాటాలు మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మా ఇంట్లో ఉన్నాయండి, కోసి పంపించారు. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదా, నేనైతే చట్నీ చేసేసాను. మనం పచ్చడి కోసం సాల్ట్, కారం ఇవన్నీ ఎలా పర్ఫెక్ట్గా వేస్తామో అండి, సరిపడినంత. అట్లానే తాలింపు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. తాలింపు ఉంటే చట్నీ, పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా. పెద్ద టమాటాలతోటి అందరూ పెడతారు, చిన్న టమాటాలు చింతపండు లేకుండా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే అండి, అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఆ చట్నీ అంతా చల్లార్చిన తర్వాత ఒక గాజు బాటిల్లో పెట్టేసుకోవాలండి. నేను అట్లానే పెట్టాను. ప్లాస్టిక్, స్టీల్ వాటిలో యూజ్ చేసుకోకూడదు. కరెక్ట్గా అయిందండి. ఇంకా రైస్ కలిపి టేస్ట్ చూడాలి కదండి. టేస్ట్ ఫస్ట్ మీకు చూపిస్తున్నాను, తర్వాత మేము టేస్ట్ చూస్తాం. ఓకేనండి, మీరు తప్పకుండా ట్రై చేయండి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్ని టమాటాలతో చింతపండు లేకుండా పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, పచ్చడి అయితే ఫ్రెష్గా రెడీ అయిపోయింది. చుట్టానికి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఓకే అండి, అయితే మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, అందరూ బాగుండాలి.
ఓకేనా. బాయ్ అండి.